హలో అండి, నమస్తే అందరికీ. మీకు ఇవాళ వాడపల్లి కిచెన్ నుంచి మీకు మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చేయబోతున్నామండి. చాలా ఈజీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇదిగోండి బంగాళదుంపలు, దొండకాయలు కోసుకున్నామండి, బెండకాయలు కోసుకున్నాము. ఒక పెనం తీసుకున్నామండి, దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ మీరు బంగాళదుంపలు ఫ్రై చేసుకుందామండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక మీకు చూసారా, చాలా ఈజీగా త్వరగా అయిపోవాలి రెసిపీ అనుకున్న వాళ్ళు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చేసుకోవచ్చు. ఇవే కాదండి, మీకు ఇంకేమైనా మీ దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలానే ఎప్పుడూ మూత పెట్టకండి. ఇదిగోండి బాగానే ఫ్రై అవుతున్నాయి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి బంగాళదుంపలు, ఎందుకంటే కిందన అంటు కట్టేస్తూ ఉంటాయి. ఇదిగోండి బాగానే ఎగురుతున్నాయి. ఇదిగోండి అయిపోయింది, చాలా వరకు బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు కన్నాల గిన్నె అంటారు కదండి, అందులో ఉంటే కన్నాల గిన్నె ఉంటే అందులోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు దొండకాయలు వేసుకుందామండి. దొండకాయలు కూడా ఫ్రై చేసుకుందాము, అలాగే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకును. ఈ రెసిపీ అండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుందండి బాబు అసలు. ఇదిగోండి బాగానే వచ్చినాయి, బాగానే ఎగుతున్నాయి. ఇవి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, బాగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇదిగోండి బాగానే ఎగుతున్నాయి. ఇదిగోండి చాలా వరకు వేగిపోయినాయి అండి. ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసేసుకొని ఇందాక తీసుకున్న దాంట్లోనే ఇవి కూడా తీసేసుకుందామండి. ఇంకోండి బాగానే ఎగినాయి కదా. ఇలా పెట్టుకుంటేనండి అందులో వేసుకుంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుందండి. మీకు ఏమైనా ఆయిల్ చాలామంది తీయడం రాదు కదండి, అందుకు. ఇప్పుడేమో బెండకాయలు వేసుకుందాము. బెండకాయలు కూడా బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలా మధ్య మధ్యలో అలాగని చెప్పేసి వదిలేయకూడదు, కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి బాగానే ఎగుతున్నాయండి. ఇంకోండి ఇవి కూడా లైట్ బ్రౌనిష్ కలర్లో బాగా ఎగేంత వరకు వేపుకోవాలండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఇదిగోండి చాలా వరకు వేగిపోయినాయండి. ఇంకా లైట్గా ఒక 2 minutes వేపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి అయిపోయిందండి. ఇది కూడా పక్క తీసేసుకుని ఎందులో తీసుకుందాం అందులో పెట్టేసుకుందాము. ఇది తీసుకుందామండి. ఇదిగోండి శనగపప్పు, మినపప్పు వేసుకున్నాము. ఇవి బాగా వేడిగా ఉన్నాయి కదండి ఆయిల్, అందుకని వెంటనే అయిపోతున్నాయండి స్పీడ్గానే. మిగతా అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. మధ్య మధ్యలో తీసుకుని చూస్తూ ఉండండి ఏగనీయలేదో. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాము. దీని కాంబినేషన్ అండి, పప్పు కానీ రసం కానీ సాంబార్ పెట్టుకొని తింటే అండి మజా అనేది వేరండి, చాలా బాగుంటుంది. ఇవాళ మేము పప్పు టమాటా పెట్టుకున్నామండి. ఇవన్నీ పసుపు, కారం కొంచెం ఇందులోనే తాలింపులోనే వేసుకోండి. పసుపు వేసుకున్నాము, ఇప్పుడు కారం వేసుకుంటున్నామండి. కారం అండ్ కొంచెం సాల్ట్ కూడా, టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాం అండి. ఇదిగోండి బాగా కలుపుకునండి. మిగతా మనం వేపుకున్న అవన్నీ కూడా వేసేసుకుందామండి. అవన్నీ కూడా బాగా కలుపుకుంటే వేడి 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 ఫ్రై పప్పులో నంచుకుంటూ ఉంటుందండి, అదిరిపోతుందండి. ఇవాళ పప్పు ఒకటి చేశానండి. ఫస్ట్ పప్పు టమాటా. మా వారు ఉన్నారు కదా, పప్పు టమాటా కాదు నాకు మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చేసి పెట్టు అన్నారు. అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి చూపించేస్తున్నాను. అది కూడా సూపర్ ఉంటుందండి ఇలా కాంబినేషన్, అదిరిపోతుంది. అబ్బా స్మెల్ కూడా అదిరిపోతుందండి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా బాగా కలుపుకోవాలి. అయిపోయింది. మీరు కూడా తిని చూడండి. ఇదిగోండి పప్పు కూడా చూపిస్తున్నాను. ఇంకోండి పప్పు కూడా చేశాను ఇవాళ, పప్పు టమాటా కూడా. మీరు చేసుకుని ఎలా ఉందో
చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.